Hi, good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. We are in 126 planning. ఇంకొక few days అయితే we are entered 127 planning. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వెరీ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? ఆ ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ అడుగుతారా? అడగరా? అది ఆలోచించండి. ఆ ఒక్కటి మూవీ డైరెక్టెడ్ బై మల్లి గారు అండ్ అల్లర్ నరేష్ హీరోగా తెరకెక్కిన మూవీ, ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఈ సినిమా కథా విషయానికి వస్తే 10 సంవత్సరాల నుంచి పెళ్లి కానటువంటి యువకుడుగా నటించిన అల్లర్ నరేష్కి చాలా డెస్పరేషన్లో ఉంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ విధమైనటువంటి కండిషన్లో ఒక మ్యారేజ్ బ్యూరో, హ్యాపీ మ్యారేజ్ బ్యూరో అనేది ఒకటి కనిపిస్తుంది. దాని ద్వారా ఎలా ఎంటర్ అయ్యారు, దాని తర్వాత జరిగే పర్యవసానాలు ఏంటి, సినిమాలో చివరికి అతని పెళ్లి జరుగుతుందా లేదా, అసలు ఎలాంటి విషయాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి అనే దాని మీదనే కాన్సెప్ట్ నడుస్తుంది. సో ఎంటైర్గా ఇది ఒక మల్లీశ్వరి సినిమాని కొద్దిగా గుర్తు తెచ్చేలా ఉంటుంది, కానీ కంప్లీట్ మల్లీశ్వరి కాదు. సో ఇలా మనకు ఒక్కొక్క సినిమాని మనం కొద్దిగా గుర్తు చేస్తుండే. బట్ అల్లర్ నరేష్ గారు ఇదివరకు కామెడీగా చాలా ప్రీవియస్గా కితకితలు చాలా సినిమాల్లో కామెడీగా చేశారు, చాలా బాగుంది. తర్వాత కొంత ఆ వర్షన్ మార్చుకొని మహర్షి సినిమాలో క్యారెక్టరేషన్ కానీ, నాంది, ఇలా సపోర్టివ్ రోల్ మహర్షి ఈ విధంగా ఎందుకు అయ్యాడు అనేది సపోర్టింగ్ క్యారెక్టర్స్లో బాగా సెంటిమెంట్ రోల్స్ పండించాడు. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ తను పూర్వపు ట్రెండ్ తెచ్చుకోవాలని కమీడియన్ వర్షన్లోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఎంతవరకు మెప్పించాడు అంటే, కామెడీ ప్రకారం చేశాడు, కానీ కొద్దిగా అటు ఇటుగా ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిలబెట్టలేకపోయాడు. ఎందుకంటే బికాస్ రచన, స్క్రీన్ ప్లే విధానం కూడా కొద్దిగా ఉంది. కమీడియన్స్ ఉన్నారంటే అందరు ఉన్నారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా కామెడీగా అనిపిస్తుంది. శకలక శంకరు, వెన్నెల కిషోరు, హర్ష, ఈ విధమైన వీళ్ళందరూ కూడా కామెడీ అనేది ఒక్కొక్క సీన్కి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో దట్ అదంతా కూడా కొంతవరకు ఓకే, కానీ పూర్తిగా స్క్రీన్ ప్లే కరెక్ట్గా రాసుకోలేదా అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. కొద్ది కామెడీ కూడా అనుకున్నంత లెవెల్లో పండలేదు. సో కమింగ్ టు ది అల్లర్ నరేషే కామెడియన్, దాంతోపాటు ఇంతమంది కమెడియన్స్ని పెట్టారు. సో దానివల్ల సినిమా అద్భుతంగా, అంటే ఒకసారి చూడొచ్చా అంటే అది ఓటీపీలో చూడాలా, మామూలు మూవీలో చూడాలా అనేది సందేహం రావచ్చు. బట్ ఎనీహో మరీ పూర్తిగా మనం దాన్ని మిస్ అయ్యామనే ఫీల్ లేకుండా ఉంటుంది మూవీ. చూడక్కర్లేదు, ఒక్కసారి మాత్రం చూస్తే చూడండి. బట్ ఏంటంటే కొద్దిగా మన ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రెండ్ విషయంలో ఎవరైతే చాలా ఫీల్ అయిపోయి డెస్పరేషన్లో ఉంటారో, పెళ్ళి కాకుండా 29, 30 ఇంకా 30+ ఉన్న వాళ్ళు, ఇంకా చెప్పాలంటే బ్రాహ్మిన్స్లో అయితే 40+, ఇలాంటి వాళ్ళకి ఈ సినిమా చాలా ఇదిగా ఉంటుంది. కొద్దిగా మెసేజ్ ఓరియంట్ తీసుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది. పెళ్లి కాని యువకులకు ఇది పాప మ్యారేజ్ బ్యూరోల్లో ఎలాంటి అంటే వాళ్ళు మోసాలు చేస్తున్నారు, దిస్ ఈజ్ బిజినెస్ ట్రాక్లా చేసుకొని ఎవరైతే ఎంతూజియాస్టిక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇది చేస్తూ అందులో ఫరియా అబ్దుల్లా బాగా యాక్షన్ చేసింది. సో ఈ విధంగా వాళ్ళు మోసాలు చేస్తున్న విషయం లాస్ట్లో అంటే సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి ఈ సినిమా ఎలా ఉందంటే కొద్దిగా బెటర్మెంట్ ఉంది. అదే కామెడీ అనేది అంత పట్టకపోయినా ఎమోషన్స్ ఫుల్గా పండలేదు. యాక్చువల్లీ లాస్ట్ ఎంటైర్ ఆఫ్ ద సీన్, కోర్ట్ సీన్లో బాగానే అనిపించినా కూడా ఎండింగ్ అనేది కాస్త ఈజీనెస్ చేసేసాడు. సో ఏంటంటే ఓవరాల్ మీద ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ జనాల్లోకి మాత్రం పూర్తిగా తీసుకెళ్ళడానికి డైరెక్టర్ అనేది కొద్దిగా స్క్రీన్ ప్లే కరెక్ట్గా రాసుకునేది బాగుండేది. కాకపోతే కొన్ని అన్వాంటెడ్ విషయం ఏంటంటే అప్పుడప్పుడు సాంగ్స్ అనేది వచ్చి కొంత డిస్టర్బెన్స్ చేసింది. సాంగ్స్ చాలా ఉన్నాయి, కొన్ని సాంగ్స్ బాగానే ఉన్నాయి, సాయి చరణ్ పాడిన సాంగ్స్ బాగానే ఉన్నాయి. సో ఇవన్నీ ఓకే. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంతవరకు బెటర్, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ అప్ టు డేట్. సో ఈ విధంగా బడ్జెట్ యాంగిల్లో మరీ అంత ఇది చేసిన ఈ సినిమాకు రిక్వైర్మెంట్ ప్రకారం ఎంతవరకు అమౌంట్ పెట్టారు అది ఓకే. కానీ బట్ ద సినిమాని తీసుకునే విధానంలో ఇంకా అద్భుతంగా స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేదా అన్నట్టుగా అనిపించేలాగా ఉంది. సో ఓవరాల్ మీద ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. ఆ మెసేజ్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం ప్రజెంట్ ఫేస్ అవుతున్నటువంటి యూత్ చాలా మంది పాపం పెళ్లి కాకుండా ఇదవుతున్నారు. ఎందుకంటే గర్ల్స్ అనేది రేషియో తగ్గిపోయారు, బాయ్స్ అనేది ఎక్కువ మంది ఉండటం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. ఫ్యూచర్లో ఇంకా ఈ యొక్క పెను ప్రమాదాలకు చోటు చేసుకుంటుందా అనేటట్టుగా ఉంది. ఈ విధమైనటువంటి మోసాలు కూడా కొన్ని మ్యారేజ్ బ్యూరోలు చేస్తున్నాయి, అది చేయకూడదు అనే విషయాన్ని డైరెక్టర్ చాలా సున్నితంగా బాగానే చెప్పాడు. కాకపోతే తీసుకునే విధానం, సినిమాలో ప్రజెంటేషన్ చేసే స్క్రీన్ ప్లేలో, రైటింగ్లో
కొద్దిగా మిస్ అయ్యాడు. సో దట్ రీజన్ ఈ సినిమా ఐఎమ్ గివింగ్ ద రేటింగ్ ఆఫ్ దిస్ ఈస్ అవుట్ ఆఫ్ 5కి 3 ఇస్తున్నాను. సో ఇంకా బాగా చేసుకున్నట్టయితే బాగుండేది. సో కరాల మీద ఈ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో సాంగ్స్ కూడా కొన్ని బాగున్నాయి కానీ ఇంకా అద్భుతంగా అనిపించలేదు. సో ఇదంతా కూడా ఏంటంటే మీరు ఈ వేసవిలో హాట్గా హీట్ అయ్యో ఒకసారి చూడాలనిపిస్తే బోర్గా అంటే ఒక ఏసీలో కూర్చున్నాం అనే ఫీల్తో అయితే వెళ్ళొచ్చు. కొన్ని బాగానే ఉన్నాయి. ఓవరాల్ మీద చూడండి, బట్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏమవుతుంది అనేది మనకు తెలియదు. ఓవరాల్ మీద అల్లరి నరేష్ గారు ట్రెండ్ మార్చి బాగానే తీసుకొని వచ్చారు అనుకునే లోపలే సినిమాలో పట్టు కొద్దిగా తగ్గింది. సో దట్ రీజన్ కొద్దిగా డల్ అని అనిపించింది. కానీ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. దట్ షుడ్ బి ఓకే గైస్. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.